నేను మాట చెబుతాను ప్రియులారా, మనకున్న ఆస్తి అయినా, మనకున్న సామర్థ్యం అయినా, మనకున్న సమయం అయినా, మనకున్న వరాలైనా యేసయ్య పాదాల దగ్గర పోస్తేనే వాటికి విలువ ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడ వాటిని ఉంచినా, ఈ లోకంలో మరి ఎక్కడైనా వాటిని ఉంచినా వాటి వల్ల ఏమి లేదో ప్రయోజనం లేదు. ఈరోజు నీ జీవితాన్ని, దేవునికి ఇచ్చిన సామర్థ్యాన్ని, వరాలని దేవుని కోసం ఇవ్వగలవా? దేవుని కొరకు చేయగలవా? కొంతమంది పాటలు పాడగలరు కానీ పాడరు. కొంతమంది దేవుని వాక్యాన్ని చెప్పే సామర్థ్యం ఉంటుంది కానీ ముందుకు రారు. కొంతమంది దేవునికి ఇచ్చే సామర్థ్యం ఉంటుంది, విపరీతంగా దేవుడు వారికి ఇస్తూనే ఉంటాడు. అవన్నీ కూడా అక్కడ ఇక్కడ సేవింగ్లో పెడతారే కానీ దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆలోచన ఉండదు. కొంతమందికి డ్రైవింగ్ వచ్చు కానీ ఎప్పుడూ కూడా సేవకుల్ని, అయ్యా మీరు కూర్చోండి కారులో, నేను డ్రైవ్ చేసి తీసుకెళ్తానని సేవకుల్ని తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. కొంతమందికి టెక్నాలజీ మీద ఐడియా ఉంటుంది కానీ ఆ టెక్నాలజీ దేవుని సేవ కోసం వాడరు. కొంతమందికి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు ఉంటాయి, ఫేస్బుక్ అకౌంట్లు ఉంటాయి, వాట్సాప్లో స్టేటస్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి కానీ అన్నీ పెడతారు కానీ దేవుని గురించిన వాక్యం కానీ, దేవుని గురించిన మాటలు కానీ. సరే ఆదివారం వచ్చారు, దేవుని మీతో మాట్లాడి ప్రసంగం యొక్క లింక్ ఏదైనా షేర్ చేద్దామంటే కొంతమందికి మరి ఏం ఆలోచన ఉంటుందో నాకే తెలియదు కానీ ఇష్టం ఉండక చేయరు, లేకపోతే ఆసక్తి ఉండక చేయరు. కొంతమంది ఆ చిన్న పని కూడా దేవుని కోసం చేయరు. రాజ్యభారము, దేవుని స్వార్థ భారం మన మీద ఉన్నప్పుడు దేవుని కొరకు మనం వాడబడాలనే ఆశ మనలో ఉండాలి. దేవుని రోజులారా, అత్తరు బుడ్డి పగిలినప్పుడే దేవుని సువార్త, దేవుని యొక్క సువాసన ఆ ప్రాంతం అంతా వ్యాపించింది.